బుల్బుల్ నా చెయ్యదులు. నేను నీ చేయి వదలు ప్రవీణ్. బుల్బుల్ నా చెయ్యదులు. నేనేమి వినను ప్రవీణ్. బుల్బుల్ ముందు నా చెయ్యదులు. బుల్బుల్ నీకేం కాలేదుగా? లేదక్క, నాకేం కాలేదు. అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బావగారి దగ్గరికి వెళ్ళాలంతేగా. అన్ని విషయాలు చెప్పాలి. వెళ్ళు, ఏం చెప్తావో చెప్పుకో. కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరకు అస్సలు రావద్దు. నువ్వు డెసిషన్ తీసుకున్నావంటే సరే, అయినా నువ్వు మా ఇద్దరిలో ఎవరిని ఎంచుకున్నావంటే వాళ్ళు ఎప్పుడు ఏ బంధానికి కూడా విలువ ఇవ్వరు. ప్రవీణ్ ప్లీజ్. ఏం చేస్తున్నారు మీరిద్దరు? అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పద్ధతి ఇదేనా? అయినా నా కారణంగా మీరిద్దరు గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అక్క నేనేమీ అనలేదు. ముందు మీరు ఇక్కడి నుంచి పదండి. బుల్బుల్ పద. కాను వద్దు, నాకేమీ చెప్పొద్దు. పద నాతో. ప్రవీణ్ పద. మధ్యలో మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, కానీ మీరిద్దరూ అర్థం చేసుకోవడానికి బదులు ఇలా. ప్రజ్ఞోదన ప్లీజ్, మీ నోట్ నుండి ప్రేమ అనే మాట వినడం ఎలా ఉందంటే ఒక నాస్తికుడి నోట భగవంతుడి పేరు విన్నట్టుంది. హౌ డే యు! నువ్వు మా అక్క గురించి ఇలా ఎలా మాట్లాడగలవు ప్రవీణ్? ఏ మీ అక్కకి మాత్రమే హక్కుందా? తను మాత్రమే నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చా? మేం మౌనంగా వింటూ మౌనంగా భరిస్తూ ఉండాలా? బుల్బుల్ నీకు అసలు తెలీదు. అభి ఇంతవరకు ఎన్నో భరిస్తూ వస్తున్నాడు. అయినా కూడా మీ అక్కని ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. అలాంటిది నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? అక్కడ అభి అయితే ప్రతి రాత్రి తను ఏ నమ్మకంతో పడుకుంటాడంటే అది లేవగానే తనకి మళ్ళీ పాత ప్రజ్ఞ కనిపిస్తుందేమో అని. ప్రతిరోజు వాడు సాకులు వెతుకుంటున్నాడు ఎలా తాగాలని. నీకు తెలుసా ఎందుకో? వాడన్నీ మర్చిపోవాలని. ఉదయం లేవగానే తన గదిలో ప్రజ్ఞవదిన కోసం వెతకూడదు అని. ఎప్పుడు వాడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమనే పేరుతో ప్రజ్ఞవదిన తన మోసం చేసింది. ఎంతగా మోసం చేసిందంటే అక్కడ పాపం అభి ఎప్పుడు ఎవరి ముందు చేయి చాచలేదు, ఎవరిని ఏమీ అడగలేదు. ఈరోజు తన పరిస్థితి ఎలా అయిందో చూడు. ఇదంతా ప్రజ్ఞవదిన మోసం చేయడం వల్లే జరిగింది. దీన్ని నువ్వు మోసం అంటున్నావా ప్రవీణ్? నీకు అస్సలు తెలీదు మా ప్రజ్ఞ అక్క బావగారి కోసం ఏమేం చేసిందని. ఇన్ఫాక్ట్ నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించలేవు కూడా. ఒకవేళ సాక్రిఫైస్ కంటే పెద్దదేదైనా పదం ఉండుంటే అది అక్క గురించి అనాలి. అలాగే ప్రవీణ్, ఎవరైతే తను ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం తన ప్రేమనే సాక్రిఫైస్ చేసిందో నువ్వు అదే మనిషిని ఇప్పుడు మోసగత్తంటున్నావు. నీకు తెలీదు ప్రవీణ్, తను రోజు ఎలా బతుకుతూ వచ్చింది. క్షణం క్షణం తను ఏడుస్తూ బాధపడుతూ ఉండేది ప్రవీణ్. అలాంటి మనిషినే నువ్వు. ఏ బాధ గురించి మాట్లాడుతున్నావు నువ్వు? తన దగ్గర అభి డబ్బంతా ఉంది, తన పేరు ఉంది, అంతా ఉంది. ఇంకా తనకేం బాధ ఉంటుంది? అభి ప్రేమని అవకాశంగా తీసుకుని ఆస్తి మొత్తం రాయించేసుకుంది. తన ఫ్యామిలీని డబ్బు కోసం టార్చర్ చేస్తుంది, ఎమోషనల్ గా టార్చర్ చేస్తుంది. అలాంటి దీన్ని సాక్రిఫైస్ అంటున్నావా? అవును, ఇదే తను చేసిన సాక్రిఫైస్. కానీ ఇది నీకు అర్థం కాదు, ఎందుకంటే నీకు నిజమేంటో అసలు తెలియదు కాబట్టి. ఏంటా నిజం? నిజమేంటో నీకు తెలుసుకోవాలనుందా? బుల్బుల్ ఏం చేస్తున్నావు? నువ్వేమి చెప్పకూడదు. అక్క నువ్వేం మాట్లాడుకో. నీకు తెలుసుకోవాలనుంది కదా నిజమేంటో. పొద్దు బుల్బుల్ నువ్వేం చేస్తున్నావు? తనకేమి చెప్పొద్దు. అక్క నువ్వు ఉండు. అయితే విను. బావగారి ఇంటి నుంచి అక్క వెళ్ళిపోయినప్పటి నుంచి ఇదే నిజం ప్రవీణ్. దీన్నే సాక్రిఫైస్ అంటారు, దీన్నే ప్రేమ అంటారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.